బీజేపీకి అది రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. సరే, బంగ్లాదేశ్లో జరిగిన అంశం భారత్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఖచ్చితంగా అండి. భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాల్లో అంత సరైన వాతావరణం లేదు. బాగా దోస్తుగా మనకు ఉన్నది ఒక షేక్ హసీనానే. అవును, నరేంద్ర మోదీకి. ఆ షేక్ హసీనా కాస్త అక్కడ ఉన్న పరిస్థితుల్లో దీని తాకిడికి ఆమె మన దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుతున్న పరిస్థితి. సైనిక పాలన ఆల్మోస్ట్ ఒక లాంఛనంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అక్కడ సైనిక పాలనే. అంటే ఇదివరకే శ్రీలంకతో మనకు సంబంధాలు లేవు, పాకిస్తాన్తో ఎప్పుడు జ్ఞాతి వైరం, చైనా మనము పరిపక్వ దేశాలుగా సంబంధాలు పాటిస్తున్నా కానీ వైరుధ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేపాల్ చైనాతో వెళ్తుందేమో అని ఒక సందేహం ఇండియాకి ఎప్పుడు ఉంటుంది. నేపాల్ కూడా నేపాల్ లేదు, భూటాన్ లేదు. ఇలా చూస్తే చుట్టూ భారతదేశం చుట్టూ కూడా అన్ఫ్రెండ్లీ కంట్రీస్. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిణామాలు మీరు చాలాసార్లు చర్చించుంటారు కాబట్టి నేను అవన్నీ చెప్పను. అక్కడ రిజర్వేషన్ సమస్య వాటి మీద వచ్చి అది ఒక ప్రభుత్వాన్ని కూల్చేసేదాకా వెళ్ళిందంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. సైన్యం దీని వెనక, ఈ ఆందోళన వెనక ఉంది అనేది ఒక బలమైన అభిప్రాయం. సైన్యానికి పాకిస్తాన్లో ఉన్న సైన్యం యొక్క మద్దతు ఉందని, పాకిస్తాన్ ఎవరు పాలించినా ప్రధాని ఉన్నా ఉండకపోయినా సైన్యమే పాలిస్తుంటుంది తెర వెనక ఉండి. పాకిస్తాన్కు చైనాకు స్నేహం ఉంది కాబట్టి చైనా కూడా దీని వెనక ఉండొచ్చు. భారతదేశం యొక్క సందేహం. ఈరోజు ఇందాక అఖిలపక్ష సమావేశం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్కడ ఆ సమావేశంలో బంగ్లాదేశ్ పరిణామాలతో మన భారతదేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పై ఏమీ ఉండదు అన్న పద్ధతిలో అన్నారు. కానీ భద్రతాపరంగా ఒక ఉపఖండంలో ఉద్రిక్త వాతావరణం అయితే తప్పకుండా ఏర్పడుతుంది. మన చుట్టూ స్నేహంగా లేని దేశాలు, ముఖ్యంగా సైనిక పాలకులు ఎప్పుడున్నా ఎక్కడున్నా కానీ సైనిక పాలకులు వరల్డ్ బ్యాంకు ఇప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అనే ఆయనకు పగ్గాలు అప్పగించవచ్చు అని మనకు వార్తలు వస్తున్నాయి. అంటే వరల్డ్ బ్యాంక్ పాలన ఇంకేముంది. వరల్డ్ బ్యాంక్ అంటే పాకిస్తాన్ కూడా వరల్డ్ బ్యాంక్ దయా భిక్షతోనే ఇప్పుడు 4 రోజులు అది కూడా బతికేటటువంటి పరిస్థితి. ఇవన్నీ పేద దేశాలండి. ఎక్సెప్ట్ ఇండియా అండ్ చైనా, ఈ ఉపఖండంలో చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థికంగా ఒక పరాధీనతలో, అశక్తతలో ఇవి ఉన్నాయి. ఇలాంటప్పుడు సైనికం రావటం ఇంకొక పెద్ద గుణపాఠం ఏంటంటే, ఇప్పుడు హసీనా ఎక్కడికి వెళ్తారు? భారతదేశమే ఆశ్రయం ఇచ్చింది. అంతకుముందు వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ హత్య జరిగినప్పుడు కూడా మనమే ఆశ్రయం ఇచ్చాం. ఈ ఆశ్రయం నుంచి ఆమె ఎక్కడికి వెళ్తారు అన్నది ఒక ప్రశ్న. సరే, ఆమె చాలా రోజులు నిరంకుశంగా పాలించారు, 15 ఏళ్ళు. ఐరన్ లేడీ అనేవాడు. ఐరన్ లేడీ కాస్త ఇప్పుడు పడిపోయారు. కానీ ఇప్పుడు భారతదేశం 2 పాఠాలు నేర్చుకోవాల్సిన అంశం అయితే కనిపిస్తుంది. ముప్పులే కాకుండా మత రాజకీయాలు ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. బంగ్లాదేశ్లో జరిగిన ఇదంతా జమాతే ఇస్లామీ ద్వారా జరిగింది. అంటే లౌకిక దేశంగా బంగ్లాదేశ్ ఉండటం కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉండాలి అని భావించే జమాతే ఇస్లామీ ద్వారా జరిగింది. బంగ్లాదేశ్లో పేరులోనే ఉన్నట్టుగా భారతీయులు చాలామంది, అందులో హిందూ, ఇస్లాం అన్నప్పుడు హిందూ మతస్థులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని. అంటే బంగ్లాదేశ్లో జరిగిందే మత రాజకీయాల వల్ల జరిగితే దాన్ని దౌత్య సంబంధాలు ఇరుగు పొరుగు కోణంలో కాకుండా హిందువుల మీద దాడి జరుగుతుంది, భారతీయుల మీద, భారతీయ నేపథ్యం ఉన్న వాళ్ళ మీద జరుగుతుందంటే అదొక తీరు. దాన్ని హిందూ ముస్లిం అన్న కోణంలో కనుక చూస్తే దాని ప్రభావం భారతదేశం మీద పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు వాళ్ళు ఉంటారు కాబట్టి. అందువల్ల మనము భద్రతకు సంబంధించి స్వతంత్రంగా ఉండటము, రెండవది మత రాజకీయాలు పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యమైన ఒక